నిమిషం. నిన్నే పిలిచేది, ఇట్రా. ఏంటమ్మా, ఏమైనా కావాలా? నా సూట్ కేస్ కారులో ఉంది, తీసుకొచ్చి నా రూమ్లో పెట్టు. ఏంటి చెప్తే వినిపించడం లేదా? వెళ్ళి నా సూట్ కేస్ తీసుకొచ్చి నా రూమ్లో పెట్టు. అమ్మా, నేను తీసుకొస్తానులేండి. హేయ్, నువ్వాగు. నేనెవరికి చెప్తే వాళ్ళు మాత్రమే చేయండి, ఇలాంటి ఎక్స్ట్రాలు చేయకండి. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళి తీసుకురా. నీలవేణమ్మా, అసలు ఎవరు అనుకుంటున్నారు? నువ్వు కాసేపు నోరు మూస్తావా? ఇక్కడ ఎవరేంటో ఎవరితో ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. హే నీలవేణి, వెళ్ళి నా సూట్ కేస్ తీసుకొనిరా. అలాగేనమ్మా. అమ్మా అమ్మా, నీలవేణమ్మా, ఏంటమ్మా ఇదంతా? అన్నా, చిన్న పనే కదా, నేను చేస్తాను. నిలవని కుక్టేష్, కుక్టేష్. అయ్యా చిన్నయ్య, ఏంటిది? ఏయ్, ఏంటి ఇంకా అక్కడే ఉన్నావు? నా సూట్ కేస్ తీసుకెళ్లి నా రూమ్లో పెట్టమని చెప్పాను కదా. చెప్పిందే ఎన్నిసార్లు చెప్పాలి? ఏయ్ హరిత, నువ్వు ఎవరికి ఏ పని చెప్పాలో, ఎవరితో ఎలా మెలగాలో కాస్త తెలుసుకుంటే మంచిది. ఇప్పుడు నేనెవరితో ఎలా మెలగాలో నువ్వు నేర్పిస్తావా? ఒకరు నేర్పిస్తే నేర్చుకునే స్టేజ్లో ఈ హరిత లేదు. హే నీలవేణి, ఇంకా ఇక్కడే ఏం ఆలోచిస్తున్నావు? సూట్ కేస్ తీసుకుని వెళ్ళి లోపల పెట్టు. చూడు హరిత, లేక లేక బంధువులను వెతుక్కుంటూ వచ్చారు. స్నేహాలు కలుపుకోవడానికి చూడండి, బాగుంటుంది, శత్రుత్వం పెంచుకోవడానికి కాదు. చూడు తారక్, ఇలాంటి లెక్చర్లు నువ్వన్నట్టు బంధువులకిస్తే బాగుంటుంది. మేము బంధువులం కాదు, ఈ కుటుంబంలో మనుషులం. ఈ ఇంటికి బంధువులు వచ్చారనుకున్నాను, కానీ రాబందులు వచ్చారని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. కుక్టేష్, ఇక్కడ ఎవరు ఏం చేయాలో కొత్తగా వచ్చిన వీళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. నీకు తెలుసు కదా. ఆ సూట్ కేస్ నేను తీసుకొస్తానని ముందే చెప్పాను చిన్నయ్య, కానీ నా రూమ్లోకి ఎవరిని పడితే వాళ్ళని అలౌ చేయను. ఈ నీలవేణి అదృష్టం బాగుంది కాబట్టి తన మీద నా కన్ను పడింది. నాకు సేవలు చేసే అదృష్టం తనకిచ్చాను. ఏంటి? నీకు సేవ చేసుకోవడం అదృష్టమా? అసలు ఇప్పటి వరకు నువ్వు ఇంత బాగుతున్నా నిన్నేమీ చేయకుండా సహనంగా ఉన్నాను చూడు, అది నీ అదృష్టం. పాత తారకయ్యుంటే పరిస్థితి మరోలా ఉండేది. మర్యాదగా నీ సూట్ కేసు తీసుకొని నీ గదిలోకి వెళ్ళు. నా ఇంట్లో నేనెప్పుడూ ఏ పని చేయను, పని వాళ్లే చేస్తారు. అందుకే ఇప్పుడు కూడా పని వాళ్లకే చెప్పాను. నీలవేణి నా భార్య. ఒకరికి సేవ చేసే స్థానంలో తను లేదు. తను సేవ చేయించుకునే స్థానంలో ఉంది. వాటెవర్,
నేను చెప్పినప్పుడు ఎవరైనా చెయ్యాల్సిందే. నీ పెళ్ళాం అయితే తనకి 2 కొమ్ములు ఏమైనా ఎక్స్ట్రా ఉన్నాయా?